హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. 2 days నుంచి మహిరా ఒకే ఒక రిక్వెస్ట్ ని నియర్లీ 1000 times అడిగిందండి. అదేంటో తెలుసా? అమ్మా నాకు కలర్స్ క్లే కావాలి. ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే ఒకసారి స్టేషనరీ నుంచి తీసుకొచ్చాను, కానీ అది చాలా అంటే చాలా హార్డ్ ఉందండి. అసలు షేప్ చేయడానికి కూడా బెండ్ అవ్వలేదు. ఆ తర్వాత నాకు ఒక ఐడియా వచ్చి హోమ్ మేడ్ క్లే చేశాను. అదైతే చాలా బాగా వచ్చింది, చాలా సాఫ్ట్ గా వచ్చింది. మహిరా కూడా ఈజీగా ఏదో ఒక షేప్ చేయగలిగింది. అండ్ కలర్స్ అయితే చూసారు కదా ఎంత వైబ్రెంట్ గా ఉన్నాయో. మనకి నచ్చిన కలర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా వీటితో ఆడుతూ అసలు టీవీ అన్న మాట అడగడం కూడా మర్చిపోతారు పిల్లలు. మరి ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఫస్ట్ ఒక కప్ మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇదే కప్ తో సగానికి సాల్ట్ తీసుకోండి. క్లే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఫంగస్ ఫామ్ అవ్వకుండా సాల్ట్ యూజ్ చేస్తాము. ఇలా చేస్తే లాస్ట్ టైం 20 days వరకు ఎలాంటి ఫంగస్ రాలేదు. ఆ తర్వాత చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా చేశాను. సో ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ గా అయితే ట్రై చేయలేదు. మరి హోమ్ మేడే కాబట్టి వీక్లీ వన్స్ అయితే డెఫినెట్లీ మళ్ళీ చేసుకోవచ్చు కదా. పిండిలో సాల్ట్ కలిపే ముందు సాల్ట్ ని ఒకసారి మిక్సీ పట్టుకున్నాను నేను, త్వరగా కలిసిపోతుంది అని. మీరు డైరెక్ట్ గా వేస్తే గనుక సాల్ట్ పలుకులు కరిగిపోయే వరకు పిండిని కలుపుతూనే ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 tablespoons కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుతున్నాను. పిండిలో సాల్ట్ వేసాం కాబట్టి ఆటోమేటిక్ గా చెమ్మ ఫామ్ అవుతుంది. సో వాటర్ తక్కువగా పోస్తూ పిండిని టైట్ గా కలుపుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కలర్స్ మిక్స్ చేసుకోవడం కోసం చిన్న చిన్న పార్టీషన్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ కలర్స్ ని మిక్స్ చేస్తున్నాను. మీకు ఎంత బ్రైట్ కలర్స్ కావాలి అంటే అంత కలర్ ఎక్కువగా తీసుకోండి. మిక్స్ చేసే కొద్దీ షేడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా మిగిలిన కలర్స్ కూడా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా ఒక కలర్ మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని అప్పుడు ఇంకొక కలర్ మిక్స్ చేసుకోండి. కలర్స్ అయితే కలిపేశాను. బట్ మొత్తం కలిపిన తర్వాత పిండి స్టిక్కీగా ఉంటే గనుక కొంచెం ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేస్తే సరిపోతుంది. చేతికి అంటుకోకుండా ఉంటుంది. అంతే, హోమ్ మేడ్ కలర్స్ క్లే రెడీ. వీటిని బాక్స్ లో స్టోర్ చేసుకుని 20 days వరకు రీయూజ్ చేసుకోవచ్చండి. రిఫ్రిజిరేట్ చేయాల్సిన పని లేదు. నార్మల్ కబోర్డ్ లో కూడా ఉంచుకోవచ్చు. అండ్ ఇందులో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి పిల్లలకి ఇంకా ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి రిస్క్ ఉండదు. ఇంకా పిల్లలకైతే మంచి టైం పాస్ యాక్టివిటీ అండ్ వాళ్ళలో క్రియేటివిటీని కూడా పెంచుతుంది క్లే యాక్టివిటీ. మహిరా అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. అసలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.